హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో పాపకి ఏదైనా ఆర్డర్ పెడదాము అనిపించిందని నాకు. సో ఫ్లిప్కార్ట్ చూస్తూ ఉన్నాను. చూస్తూ ఉంటే ఇది సజెషన్లో వచ్చిందండి. నాకు ఏందబ్బా అని ఓపెన్ చేశాను. ఇది అంటే పిల్లలు ఇప్పుడిప్పుడే నడుస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడైనా పడితే తల బాడీ ఏం తగలకుండా ఉండేదానికి ప్రొటెక్ట్ చేసేదానికి ఇవంట. సో నాకు ఈ క్యాప్ హెడ్కి అంటే తల ఏం తగలకుండా పాప ఇప్పుడు లేచి నిల్చుకొని ఏదైనా సపోర్ట్గా ఉంటే లేచి నిల్చుకుంటుందండి. సో తనకి ఏం తగలకుండా ఉండేదానికి ఇవి ఆర్డర్ చేసుకున్నాను నేను. యాక్చువల్గా 10 days అలా చూపించింది ఆర్డర్ పెడితే. ఇప్పుడు వర్షాలు కదండి, సో మా ఆయనకి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పెట్టాను. 4 days అలా వచ్చేసింది. లిటరలీ నాకైతే చాలా భయం వేస్తుందండి, ఎందుకంటే తను పట్టుకొని ఇట్లా ఊగుతూ ఉంటుంది. నాకు వంట చేసేదా తను పట్టుకుని అర్థం కావడం లేదు. నాకు మరీ కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఆర్డర్ పెట్టుకున్నాను. 150 అలా పడింది. సైజ్ అడ్జస్ట్ చేసుకున్నానికి బెల్ట్ ఇచ్చాడు. సన్నగా ఉన్న పిల్లలు లావుగా ఉన్న సెట్ అవుతుంది. చాలా కంఫర్టబుల్గా కూడా ఉందండి. స్మూత్గా ఉంది క్లాత్ అయితే. సో ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి పెట్టుకోండి. మార్నింగ్ నేను పూజ చేసేటప్పుడు కూడా గేట్లు తోసుకొని వచ్చేస్తూ ఉంటుందండి. గడప దాటేటప్పుడు ఏదైనా తగులుతుంది, భయం వేస్తుంది నాకు. సో పాప నన్ను చూస్తుంది, ఏదో తెప్పించింది నా కోసము అనేసి ఆశ్చర్యంగా. ఇంక ఇట్లా ఇవ్వు, నేను ఒకసారి వేసి చూస్తా పాపకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి ట్రై చేశాను. నాకైతే పాప అది వేసుకుంటే ఏదో స్కూల్కి వెళ్ళినట్టే ఉందండి. చూడండి తన స్మైల్ చూడండి. ఇలానే అన్నీ పట్టుకొని లేచి నిలబడతా ఉందండి. ఎక్కడన్నా హెడ్ తగిలితే ఏమన్నా మనమైతే చెప్పుకుంటాం, చిన్నపిల్లకి కదండి, తను ఎలా చెప్పుకుంటుంది అవన్నీ. సో ఇంకా ఒకసారి వదులు, ఎలా పోతుందో చూద్దామన్నాడు మా ఆయన. నేను వదిలితే ఎట్లైనా నడుస్తుందేమో నేను అనుకున్నాను. తనేమో నేరుగా వెళ్ళి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అక్క ఇన్నర్ ఫీలింగ్, మార్నింగ్ నుంచి నేను భరించి భరించి ఈవినింగ్ అన్నా పడుకొని డాడీ నన్ను అనేసి అది ఫీల్ అవుతుంది. సో చూడండి ఎలా తొక్కుతుందో పాప లేచి దాన్ని. అదేమో నా కళ్ళ చూస్తుందో అమాయకంగా. పాప నాకే బాధ వేస్తుంది. దాని చెవులు చూడండి ఏం చేస్తుందో. అది లిటరల్లీ ఏమందండి పాపనైతే. ఇదేందబ్బా వెనక ఏందో వేసుకొని మా చెల్లి అని చెప్పి అది చూస్తుంది పాప కల్లా. సో వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకొని నేను ఇంకా స్నోపీని అలా ఇల్లురా పాప నడవని అని చెప్పి ఒకసారి వదిలాను. ఆమె వదులుతూనే చూడండి వంటింట్లోకే వస్తుంది నేరుగా. యాక్చువల్గా రోజు మార్నింగ్ వచ్చి ఫ్రిడ్జ్ కల్లా చూస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ సిల్వర్ ప్లేట్ అనమాట. అంటే తను చూస్తే తన ఫేస్ కనిపిస్తుంది అందులో. అక్కడ వచ్చి చూసుకొని నవ్వుకుంటూ ఉంటుందండి. సో నేను ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ చేస్తున్నా. మా ఆయన ఇంకా చాలే బాగానే ఉంది అని తీసే అన్నాడు. సో చూడండి లవంగం బాధగా వచ్చి దేవుడి ఇంటి ముందర పడుకునింది. నా వల్ల కాదు తల్లి అని చెప్పి ఇంకా పడుకునేసిందండి. నాకు చెప్దామని చెప్పి పాప నా కల్లా చూసి నా దగ్గరకు వస్తుంది. చూడు మమ్మీ నాతో అక్క ఆడుకోలేదని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.